క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మిర్రర్. సో మిర్రర్కి మనకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? సో మనకు m ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ వి బై యూ. m ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ వి బై యూ. వి అంటే ఏంటిది? ఇమేజ్ డిస్టెన్స్. యూ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మైనస్ వి బై యూ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 97 క్వశ్చన్ చూడండి. when an object is placed between the mirror and focus, the image is. మిర్రర్కి ఫోకస్కి మధ్యలో గనక సో దిస్ ఈజ్ ద వాట్? కాన్కేవ్ మిర్రర్. సో దిస్ ఈజ్ వాట్? పోల్ అంటే మిర్రర్ మధ్య బిందువు. దిస్ ఈజ్ వాట్? ఫోకస్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నవ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్. మిర్రర్ అండ్ ఫోకస్ మధ్యలో కనుక పెట్టినట్టయితే ఇమేజ్ ఏమవుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ వాట్? వర్చువల్ ఇమేజ్. మనం తెర మీద పట్టలేము కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్, సికి బయట పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్, సి దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్, ఎఫ్ మరియు సికి పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్, ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్, ఎఫ్కి పికి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్. ఇది కళ్ళు మూసుకొని చెప్పాలి. ఎక్కడ అడిగినా కూడా, నిద్రలకి లేకుండా అడిగినా కూడా చెప్పే రకంగా మీరు డెవలప్ కావాలి. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ obtained blurred image of an object on a screen by using a concave mirror. In order to obtain a sharp image on the screen, in which direction must the mirror be shifted? సో మనకు దాని ఫోకల్ లెంత్ తెలియదు, దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ తెలియదు కాబట్టి ఒక మిర్రర్ ముందట మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం స్క్రీన్ మీద పడుతూ ఉన్నప్పుడు బ్లర్డ్ ఇమేజ్ బదులు మనకు షార్ప్ ఇమేజ్ రావాలంటే ఈ స్క్రీన్ని ముందుకు కానీ వెనుకకు కానీ ముందుకు వెనుకకు జరుపుతూ షార్ప్ ఇమేజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం చూడాలి. కాబట్టి ఐదర్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద మిర్రర్. నెక్స్ట్ 99th క్వశ్చన్ చూడండి. ఇన్ ఎక్స్పెరిమెంట్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ టు ఆబ్టైన్ వర్చువల్ ఇమేజ్, వేర్ డూ యూ ప్లేస్ ద క్యాండిల్. మనకు వర్చువల్ ఇమేజ్ వచ్చేది ఒకే ఒక కండిషన్. ఏ కండిషన్ చెప్పండి? దిస్ ఈజ్ పోల్, దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ సి. ఎక్కడ పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ వస్తుంది? వెన్ వీఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. పికి ఎఫ్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని కనుక పెడితే మనకు వర్చువల్ ఇమేజ్ అంటే మనం స్క్రీన్ మీద పట్టలేము, మిథ్యా ప్రతిబింబం రావడం జరుగుతుంది. ఇది ఇన్ ద స్క్రీన్ లోపలనే ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఇన్ ద మిర్రర్ ఏర్పడుతుంది అనేది మనము ఆప్షన్కి ఆన్సర్ చెప్పాలి. సో ఇన్ ద మిర్రర్ కాబట్టి పీకి ఎఫ్కి మధ్యలో ఉండాలి. బిట్వీన్ ఫోకస్ అండ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఏంటిది? పోల్ మధ్యలో ఉండాలి. ఎక్కడ ఉందో ఇది ఆన్సర్ లేదు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్. ఇది ఉంది చూడండి. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో పోల్ అనే పదం కాకుండా మిర్రర్కి ఫోకస్కి మధ్యలో అన్నాడు, అది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ 100 క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద ఫోకల్ లెంత్ ఈజ్. కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఏ విధంగా ఉంటుంది? కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండడం జరుగుతుంది? ఫోకల్ లెంత్ ఏంది? నెగటివ్గా తీసుకుంటాం. ఎందుకు నెగటివ్ అవుతుంది ఫోకల్ లెంత్? మనకు సైన్ కన్వెన్షన్స్ ప్రకారము ప్రతి కొలతను కూడా పీ దగ్గర నుంచే కొలవాలి. ఫోకస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది. సో ప్రతి కొలతను పీ దగ్గరనే కొలుస్తూ, సో దీని పైన కనుక హైట్, దీని ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా, క్రింద కనుక ఉన్నట్టయితే నెగటివ్గా. ఇవి 2 పాయింట్లు. ఇంకా 2 పాయింట్లు ఏంటివి అని అంటే, సో ఈ యొక్క కాంతి ప్రయాణించే మార్గం ఎటుంది? ఇటున్నది. మనం కొలిసే కొలత ఎటున్నది? కాంతి ప్రయాణించే మార్గానికి ఆపోజిట్లో ఉన్నది మనం కొలిసేది. సో దీనికి మధ్యలో ఉండేది ఎఫ్, దీనికి మధ్యలో ఉండేది ఆర్. సో మనం కాంతి ప్రయాణించే మార్గానికి వ్యతిరేకంగా కొలుస్తున్నాం కాబట్టి నెగటివ్గా తీసుకోవాలి. కాంతి ప్రయాణించే మార్గంలోనే కొలిస్తే పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు కాంతి ప్రయాణించే మార్గానికి వ్యతిరేక దిశలో మనం కొలుస్తున్నాం కాబట్టి మనది ఏమవుతుంది? ఆన్సర్ నెగటివ్ అవ్వడం జరుగుతుంది. ఇవి సైన్ కన్వెన్షన్స్. 1, 2 కాంతి ప్రయాణించే మార్గంలో కొలిస్తే పాజిటివ్, 4ది కాంతికి అపోజిట్లో కొలిస్తే నెగటివ్. ఈ 4 అనేది సైన్ కన్వెన్షన్ రూల్స్ అంటారు.